మీ మొహం చూసిన జ్ఞాపకం ఉంది. డిప్యూటీ కలెక్టర్ గారు మా దొడ్డ ప్రభువు. మీలాంటి చప్పట్లు బాధలు వచ్చిన మనిషి ఎక్కడా లేడని, సంస్కృతం ముస్లింల ప్రవాహంగా తమను మాట్లాడతారని, తమ నాటి విదూషకుని ఎక్కడా చూడలేదని డిప్యూటీ కలెక్టర్ గారు సెలవిస్తుండేవారు. కవితారసమానంగా గ్రహించేవారే నా కవిత ఉంచితే ఆయన్ని చేకూరుస్తుంటారు. అలాంటి చప్పన్న భాషలో వచ్చిన మనిషి ఎక్కడా లేడని, సంస్కృతం మంచినీళ్ళ ప్రవాహంగా తమను మాట్లాడతారని, తమ నాటి విదూషకుని ఎక్కడా చూడలేదని డిప్యూటీ కలెక్టర్ గారు సెలవిస్తుండేవారు. కవితారసం ఆయన గ్రహించేవారే నా కవిత ఉంటే ఆయన చేకూరుస్తుంటారు. మహారాజా దర్శనం కూడా నాకు చేయించారండి. అగ్ని విషయాలు నాకేం పనికిరావు. ఇతడి వైఖరి చూస్తే ఎక్కడే బస వేసేటట్టు బలపడుతుంది. మా ఇంట్లో భోజనం ఎంత మాత్రం వీలు పడదు. ఆయన మాటలు గణించుకోబాబు, ఆయన మోస్తారు. మీ దయ వల్ల మా వాడికో ముక్క అప్పితే మీ మీద మర్చిపోము. గిరీశం, అందుకు అభ్యంతరం ఏమిటమ్మా? మీ వాడు సెలవుల్లో చదువు చెప్పమని ఎంతో బతికిలాడుకుంటే పోనీ పనికొచ్చే కుర్రవాడు కదా అని వచ్చాను కానీ పట్నంలో మున్సపు గారింత భోజనం చేయదని వచ్చానా? వారిచ్చే డబ్బు చేయదని వచ్చానా అమ్మా? ఈ చదువుల కోసమని పిల్లల్ని వదులుకొని ఉండడం, వారు పరాయముల్లో శ్రమతమాలు పడుతుండడం నా ప్రాణాలు ఎప్పుడు అక్కడనే ఉంచాయి. తప్పంటే ఎన్నడూ కనుక చూడలేదు కదా. మేము కన్నడం మట్టి కన్నాం. మీరే వారికి తల్లి తండ్రి. ఎలా కడుపులో గట్టికి చెప్తారా? మీరే భారం. గిరీశం, తమరు ఇంత దూరం సెలవీయాలమ్మా. నా మంచి చెడ్డలు మీ కుర్రవారిని అడిగితే తెలుస్తుంది. మున్సబు గారు, డిప్యూటీ కలెక్టర్ గారు ఎన్నిక చేసిన మనిషిని. నా మాట నేను చెప్పుకోవాలా? ఇంకెందుకు, ఇక 3 ఏళ్ళు నా తర్ఫీదులో ఉంచితే క్రిమినల్లో వరుసగా పోలీసు పరీక్ష పాస్ చేయిస్తాను. అది 3 ఏళ్ళే. ఈ సంవత్సరం పుస్తకాలకు ఎంత అవుతుందిరా అగ్ని? ఇంకా 15 రూపాయలు అవుతుంది. అగ్ని ఓ తమ్మిడి చెప్పను. వీళ్ళిద్దరు కూడి 6 రూపాయలు పంచుకుని తినట్టు కనబడుతుంది. నేను కేవలం 82 పన్నాలు ఒక దమ్మిడి పుస్తకాల ఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇంత చోటు వ్యవహారంలో కనబడుతుంది. కరెక్టా? కోట్లకు విలువైన మాట అన్నావు బావా. చూచారండి, జంతువులంగా పెద్ద మనిషిని ఎలా అంటున్నారు. నేను ఇక ఇక్కడ ఉండడం భాగ్యం కాదు, సెలవు పుచ్చుకుంటున్నాను. వెంకమ్మ, చాలు బాగానే ఉంది. ఇంటికి ఎవరొచ్చినా నాకు ఇదే భయం. ఆయన మాటలకు ఎక్కడికి బాబు, వెళ్ళిపోకండి. అగ్నిమత్తు దారుణులు గారు ఉగ్రవాడికి గమనించి చదువు చెప్పిన శాంతి ఇంత ముందు చూస్తున్నావు. ఉచ్చమ్మ నమ్మిన 1500 రూపాయలు ఏం చేసావు? గిరీశం, సెల్లింగ్ డామిట్. అగ్ని ప్రతివాడు అమ్మానమ్మ పంచుంచాడు కూరగాయలు అమ్మడానికి. ఆ రూపాయలు తెచ్చుకోకపోతే ముందు వచ్చింది కాదు కదా. దాని బట్టి 50 ఉంటున్నాం. కరెక్టా? చచ్చాడంటే వాడిదా తప్పు. మంచం నుంచి దించడానికి సిద్ధంగా ఉన్న వాడి కట్టం. గిరీశం, అమరైన నోట అగ్నిహోత్రదానులు గారు ఈ పట్టిన జటలో తమంతా వారు లేరని రాజమహేంద్రం వారు ప్రతివాడు అమ్మానమ్మ మంచించాడు కూరగాయలు అమ్మడానికి. ఆ రూపాయలు పుచ్చుకోకపోతే ముందు వచ్చింది కాదు. దాని వల్ల 20 ఉంటున్నాం. కరెక్ట్గా, చచ్చడంటే వాడిదా తప్పు. మంచం నుంచి దించేయడానికి సిద్ధంగా ఉన్న వాడికి కట్టావు. గిరీశం, తమరైన నోట అగ్నిహోత్రదానులు గారు ఈ పట్టిన జటలో తమంతా వారు లేరని రాజమహేంద్రం వాళ్ళు అనుకునేవారు. అగ్ని, మీది రాజమహేంద్ర వర్మ అండి. ఆ మాట చెప్పారు కాదు. రామావధానులు గారు బాగున్నారా? గిరీశం, బాగున్నారండి. ఆయన మా మేనమావ గారండి. అగ్ని, ఆ మాట చెప్పారు కాదు. గిరీశం, మా మామ ఈ దేశ భోగట్ట వచ్చినప్పుడల్లా తమని ఎన్నిక చేస్తుంటారండి. అగ్ని, నాకు వారికి చాలా స్నేహం. చూసారా, కొంచెం నాకు ప్రథమ కోపం. ఎవరో తెలియకుండా అన్న మాటలు గణించకండి. గిరీశం, దానికేమండి? అవంటి కథలు అనడం మాలాంటి కొత్తవాళ్ళు పడడం విధానం లేదండి.